నా ఎట్లా చూస్తారు ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని? చాలా రోజుల నుంచి కూడా ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. సిట్ కూడా విచారించినటువంటి పరిస్థితులు కూడా చూస్తా ఉన్నాం. ఈ గత 2 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి నాన్ స్టాప్ ఎపిసోడ్స్ ఇవన్నీ కూడా ప్రభుత్వానికి వాళ్ళు చేసేది కూడా ఏమీ లేక ప్రభుత్వం పనితీరు కూడా ఇలా ప్రజలకు స్పష్టంగా అర్థమైపోయింది. 2 సంవత్సరాలు గడిచిపోయినాయి. వాళ్ళు చెప్పినటువంటి వాగ్దానాలు కావచ్చు, గ్యారంటీలు కావచ్చు, అదేవిధంగా హామీలు కావచ్చు, ఏవి కూడా నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితులల్లా ఈరోజు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, ఆ పార్టీ ఎక్కడికక్కడ ప్రజలలో ఎండగడుతున్నది ఇవాళ కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డిని. కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అగ్రనాయకులని టార్గెట్ చేస్తూ కేటీఆర్ గారిని సిటీకి పిలిచారు, హరీష్ రావు గారిని సిటీకి పిలిచారు. ఆడ ఎంక్వైరీ అయితేనే ఉన్నది, ఒదికి మళ్ళీ ఫేక్ న్యూస్లు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రొపగండా చేస్తూ ఉంటారు. ఈరోజు కేసీఆర్ గారిని కూడా సిటీకి పిలిచారు, అది కూడా అప్రజాస్వామికంగా పిలిచారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఏదైనా ఆహ్వానం ఇవ్వాలి ప్రభుత్వం తరఫున అంటే మహిళా మంత్రులు కేసీఆర్ గారి వ్యవసాయ క్షేత్రానికి డైరెక్ట్గా వెళ్ళి అక్కడ ఆహ్వానం ఇస్తారు. కానీ అదే ప్రభుత్వ వ్యవస్థలో ఉన్నటువంటి పోలీసులకు మాత్రం కేసీఆర్ గారు ఎక్కడ ఉంటారో కూడా తెలియనటువంటి పరిస్థితి అలా కనిపిస్తూ ఉన్నది. నందినగర్కి వచ్చి డ్రామాలు చేస్తూ ఈరోజు ఆ గోడకి ఆ నోటీసు అతికిచ్చిపోవడం అనేది ఈరోజు ఒక కావాలని కేసీఆర్ గారిని అవమానించాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు, కాంగ్రెస్ వ్యవస్థ చేస్తున్నటువంటి పరిస్థితిని ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు కేసీఆర్ గారి వల్లనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైంది అని చెప్పి అందరు చెప్పడం కాదు, రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కొన్ని సందర్భాలలో రేవంత్ రెడ్డినే చెప్పిండు, కేసీఆర్ గారు ముందుండి తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ పౌర సమాజాన్ని సంఘటితం చేసిర్రు. తెలంగాణ విద్యార్థుల ఆత్మ బలిదానాలన్నీ కూడా వృధాగా పోకుండా తెలంగాణ పౌర సమాజాన్ని సంఘటితం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు అని చెప్పి కొన్ని సందర్భాలలో అన్ని పార్టీల నాయకులు, అఖిల పార్టీల నాయకులతో పాటు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెప్పినటువంటి పరిస్థితి. అట్లాంటి ఒక నాయకుడికి ఈ విధంగా అప్రజాస్వామికంగా టెక్నికాలిటీస్ కూడా పక్కన పెట్టి కేవలం కేసీఆర్ గారిని వ్యవసాయ క్షేత్రం నుండి హైదరాబాద్కి రప్పించిగో మేము ఇట్లా ఎంక్వైరీ చేసినామని చెప్పుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు ఇట్లా చేసినారు.